కాళేశ్వరం ప్రాజెక్టులో దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల మరమ్మతులు, పునరుద్ధరణ పనులపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సాంకేతిక పర్యవేక్షణ కమిటీ జూలై 31న తొలి సమీక్షా సమావేశం జరుగుతోంది. ఎన్డీఎస్సీ సాంకేతిక సభ్యుడి ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు పునరుద్ధరణ ప్రణాళికలు, డిజైన్స్, ఇప్పటివరకు నిర్వహించిన భూ సాంకేతిక పరీక్షల నివేదికలను కమిటీకి సమర్పించనున్నారు. ఈ సమావేశంలో కేంద్ర జల సంఘం నివేదికలు, గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ సర్వే ఫలితాలు, ఇతర సాంకేతిక అధ్యయనాలను కమిటీ పరిశీలించనుంది. అలాగే సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ రూపొందిస్తున్న తాజా విశ్లేషణ నివేదికను కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన జియో టెక్నికల్ పరీక్షల ఫలితాలు, డిజైన్స్ ని కమిటీ ముందు ఉంచుతామని తెలంగాణ టనల్స్ అండ్ సేఫ్టీ విభాగం నిపుణులు తెలిపారు. కమిటీ సూచనల ఆధారంగా ఆగస్టు చివరి నాటికి తుది పునరుద్ధరణ డిజైన్స్ సిద్ధమవుతాయని అధికారులు వెల్లడించారు. అయితే ఇంకా కొన్ని హైడ్రాలిక్ పరీక్షలు, మట్టి నమూనాల పరీక్షల నివేదికలు రావాల్సి ఉందన్నారు. అలాగే బ్యారేజెస్ లో నీటి నిల్వ లేదా నీటిని ఎత్తిపోసే అంశం ఈ సమావేశ ఎజెండాలో లేదని అధికారులు అంటున్నారు. ఎన్డీఎస్ఏ కీలక సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, సౌజన్య, తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఢిల్లీలో కీలక సమావేశం జరుగుతుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి సిడబ్ల్యూసి నుంచి కూడా ఒకవైపు అధికారులు హాజరవుతున్నారు. మరోపక్క తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ ఈ శ్రీధర్తో పాటు మిగతా మరికొంతమంది ఇరిగేషన్ ఉన్నతాధికారులు కూడా హాజరవుతున్నారు. ఎప్పుడైతే 2023లో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లో ఏ విధంగానైతే పిల్లర్లు కూలాయో దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా మరమ్మతుల ప్రక్రియ విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలనే దాని మీద ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక కసరత్తు చేస్తుంది. సో ఎప్పుడైతే కూలిన వెంటనే ఎన్డీఎస్ఏ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అక్కడ జరిగినటువంటి డిజైన్ లోపాలతో పాటు ఏ విధంగానైతే నాణ్యతలో లోపాలు ఉన్నాయనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగా మేడిగడ్డ బ్యారేజ్ నిరుపయోగంగా మారినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక దాంతోపాటు అన్నారం, సందిల్ల ప్రాజెక్టులో కూడా లోపాలను గుర్తించారు. దానికి అనుగుణంగా 3 ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నీటి నింపేటటువంటి పరిస్థితి లేదు. సో వీటిని మళ్ళీ ఉపయోగించాలంటే ఏం చేయాలనే దాని మీద ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి జాతీయ, అంతర్జాతీయ ఇరిగేషన్ నిపుణుల ద్వారా సలహాలు తీసుకుంటున్నారు. ఏకకాలంలో ఈ 3 ప్రాజెక్టులను ఏ విధంగానైతే ఉపయోగంలోకి తీసుకురావాలంటే ఇప్పటికిప్పుడు వాటిలో నీటిని నింపితే పరిస్థితి ఏంటి, ఒకవేళ నీటిని నింపడం వల్ల డ్యామేజ్లకు మరింత నష్టం జరిగి ఏదైనా కూలిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంటుందనే దాని మీద ఆలోచనతో కనిపిస్తున్నారు. అందుకోసమే ఎన్డీఎస్ఏ ఇచ్చేటటువంటి పూర్తి స్థాయి సూచనలను ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పాటిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే కేంద్రం ఒక టెక్నికల్ కమిటీని కూడా వేశారు. ఆ కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఎక్కడైతే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయో ఆ లోపాలకు సంబంధించి సాయిల్ టెస్టులతో పాటు జియో టెక్నికల్ టెస్టులను కూడా నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ ఎటువంటి మరమ్మతులు చేయొచ్చు, ఎటువంటి మరమ్మతులు చేయడం ద్వారా వీటిని ఎంత మేరకు ఉపయోగించవచ్చు అనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో సిడబ్ల్యూసికి సంబంధించినటువంటి కీలక అధికారులు కూడా హాజరు కాబోతున్నారు. అందులో భాగంగానే తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీతో పాటు మరికొంతమంది కీలకమైనటువంటి అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి టెస్టులు ఏం జరిగాయి అంటే సాయిల్ టెస్ట్తో పాటు అక్కడ ఉన్నటువంటి పిల్లర్లకు సంబంధించినటువంటి లోపాలు ఏమైనా ఉన్నాయా, పిల్లర్ల నిర్మాణంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు ఏంటి అనే దాని మీద ప్రత్యేకంగా స్టడీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికోసం ఐఐటి బాంబేతో పాటు మరొక ఏజెన్సీని కూడా తెలంగాణ ప్రభుత్వం ఎంగేజ్ చేసుకోవాలని చెప్పి ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. దానికి అనుగుణంగానే వాళ్లకు సాయిల్ రిపోర్ట్స్ అవన్నీ కూడా ఇప్పటికే వాళ్ళు పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదికలు అయితే ఇప్పటికి రాలేదు. అయినప్పటికీ కూడా త్వరితగతిన ఈ ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకురావాలంటే ఏం చేయాలనే మీద మాత్రం ప్రస్తుతం సమాలోచనలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి సమాలోచనలు. అయితే దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక టార్గెట్ పెట్టుకుంది. వచ్చే ఏడాదిలోగా
ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి మరమ్మతులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో కనిపిస్తున్నారు. అందుకోసం ఎన్డీఏసీఏ ఇచ్చేటటువంటి సూచనలు పాటిస్తూనే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు, ఈ ప్రాజెక్టులను మరమ్మతులు ఎంత మేర చేయొచ్చు, ఎంత మేర నీటి నిల్వలను ఉంచుకోవచ్చు అనే దాని మీద మాత్రం ప్రత్యేకంగా కసరత్తు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఎన్డీఏసీఏ ఆధ్వర్యంలో కీలక సమావేశం ప్రారంభమైంది. సౌజన్య. ఎస్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.